అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు కావలి గ్రీష్మ. ఈ సందర్భంగా నామినేషన్ అనంతరం ప్రజా సమస్యలపై మండలిలో మాట్లాడతామని గ్రీష్మ అన్నారు. అనంతరం గత 5 సంవత్సరాలలో పాలనను వైసీపీ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో బూతులు మాట్లాడితే మంచి పదవులు ఇస్తామని వైసీపీ చెప్పేదని, కానీ టీడీపీ మాత్రం ఒక్క మంచి సిద్ధాంతంతో ముందుకు వెళుతుందన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్గా ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే, నేను నిండు గర్భిణి దళిత మహిళని. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని మా అమ్మగారికి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 ఇయర్స్ టెన్యూర్లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయి ఉంది. వాళ్ళకి మహిళల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా యాంటీ పార్టీగా అది వైఎస్ఆర్సీపీ